ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనములు ధ్యానించుకునడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని లేఖన భాగంలోనికి వెళ్దాం. 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును. గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షాల్ కీప్ దై లా, యా ఐ షాల్ అబ్జర్వ్ ఇట్ విత్ మై హోల్ హార్ట్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. నీ ధర్మశాస్త్రం అనుసరించేందుకు నాకు బుద్ధి దయచేయము అని ప్రార్థిస్తున్నాడు కీర్తనకారుడు. బుద్ధి, నిజంగా సామెతల గ్రంథంలో బుద్ధిని గురించి, జ్ఞానముని గురించి అంత వివరముగా దేవుడు మనకు రాసి ఉంచకపోతే బుద్ధిని గురించిన అవసరత నిజంగా మనకి అర్థమయ్యేది కాదు. బుద్ధి ఎంత ప్రాముఖ్యమైనదో, జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమైనదో దేవుడు మనకు తెలియజేయకపోతే. సామెతల గ్రంథంలో 2 కేటగిరీస్ ఉంటాయి. ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, యథార్థవంతులు, యథార్థత లేనివారు, భయభక్తులు గలవారు, భక్తిహీనులు, జ్ఞానం గలవారు, జ్ఞానం లేనివారు. ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనపడతారు మనకి. వాటిలో కూడా ఎక్కువగా జ్ఞానం గురించి కనపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానం గురించి ఎక్కువ మాటలు మనకు కనపడతాయి. బుద్ధిని గురించి అసలు బుద్ధి ఎందుకు అవసరం? The one who is not having the wisdom is like the పశుప్రాయుడు. బుద్ధిహీనుడు పశుప్రాయము వంటి వాడు. బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు పశుప్రాయునితో సమానం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలియుండును, జ్ఞానమును విడువక పట్టుకొనుము. నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. నీకు బుద్ధి కలుగునట్లుగా నా మాటలు విను, నా జ్ఞానోపదేశం ఆలకించు, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. జ్ఞానము, బుద్ధిని మనసులో పెట్టుకొని ఈ సామెతల గ్రంథాన్ని చదివి చూడండి. జ్ఞానము, బుద్ధి, ఈ 2 పదములు. ఎందుకు అవసరం బుద్ధి, ఎందుకు అవసరము జ్ఞానము అనే ఆ మాటలను మనసులో పెట్టుకొని చదివినప్పుడు నిజంగా చాలా అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. బుద్ధిహీనత అనేది ఒక మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుంది? జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు తన జీవితంలో ఎలాంటి రిజల్ట్ చూస్తాడు? బుద్ధి గలవాడు ఎలాంటి రిజల్ట్ చూస్తాడు? 49వ కీర్తన 20వ వచనంలో బుద్ధిహీనులైన వారిని గురించి చూస్తాం. చూడండి, 49వ కీర్తన 20వ వచనం. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఎ మ్యాన్ వితౌట్ అండర్స్టాండింగ్ ఈజ్ లైక్ ఎ బీస్ట్. ఎ మ్యాన్ హూ ఈస్ హెల్డ్ ఇన్ ఆనర్ yet who lacks spiritual understanding and a teachable heart is like the beast that perish. ఎందుకు అంటే మానవుడు సంపదని దక్కించుకోవడానికి, ఆస్తిపాస్తులను దక్కించుకోవడానికి తన శరీరంతో ఎంత కష్టపడైనా కానీ సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం సంపాదించుకొనుట అనేది కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మాత్రమే కలుగుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సామెతల గ్రంథపు ఉద్దేశం కనపడుతుంది. చూడండి, 1వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును
వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానము లేకపోవడము, బుద్ధి లేకపోవడము, హ్యావింగ్ నో అండర్స్టాండింగ్ అండ్ హ్యావింగ్ నో విజ్డమ్ లీడ్స్ అస్ టు డెత్. మరణము వరకు తీసుకువెళ్తుంది మనల్ని. బుద్ధిహీనత ఎంతటి నాశనంలోనికైనా మనల్ని తీసుకెళ్ళగలదు. బుద్ధిహీనతకు అంత పవర్ ఉంది. అజ్ఞానానికి కూడా నిలువున నాశనం చేసేంత బలం ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం నుండి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును, అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియో వానికి ఎంత మాత్రమును తెలియలేదు. నేరుగా పాతాళమునికి బుద్ధిహీనత మనల్ని నడిపించేది. నేరుగా మరణములోనికి మనల్ని నడిపిస్తుంది బుద్ధిహీనత. 5వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వల్ల జ్ఞానం పొందడం మన జీవితములకు ఎంతో అవసరమై ఉంది. మన జ్ఞానం కాదు, మన జ్ఞానం పాడు చేస్తుంది. దేవుని జ్ఞానం, దేవుని యందు భయపడటం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనలో నింపబడే జ్ఞానము మన నడతలను కాపాడుతుంది. లేకపోతే మనం నిత్య నాశనంలోనికే ప్రయాణం చేస్తాం. లేఖనం చూసాం కదా, దాని అడుగులు నేరుగా పాతాళమునకే చక్కగా చేరుకుంటాయి. జ్ఞానం కాపాడుతుంది, జ్ఞానము వివేచన ఇస్తుంది. 2వ అధ్యాయము 11వ వచనం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. నిజంగా మన జీవితంలో దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, నేను నాశనం అవ్వకుండా, నా క్రియలు, నా ప్రవర్తనలు, నా మార్గములు నన్ను నిత్య నాశనములోనికి తీసుకువెళ్ళక ముందే నాకు జ్ఞానం దయచేయండి. నా మార్గములను పరిశీలన చేసుకునే జ్ఞానం దయచేయండి. నా మార్గములను అర్థం చేసుకుని, నా ప్రవర్తనను పరిశీలన చేసుకునే వివేచన నాకు దయచేయండి. ప్లీజ్ నాకు ఆ కృప దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. ఎంత ఘనతైనా ఉండొచ్చు, చదువు విషయంలో కానీ, భూ సంబంధమైన జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, భూ సంబంధంగా వర్ధిల్లేంత, భూ సంబంధంగా మల్టిప్లై అయ్యేంత జ్ఞానం ఎంతైనా ఉండి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఆత్మ సంబంధమైన జ్ఞానమును, దేవుని జ్ఞానమును మనం సంపాదించుకొనకపోతే మనం ఎంత మన భూమి మీద ఐశ్వర్యములు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఎంత సంపాదించిన పశుప్రాయులము వలె ఉంటాం. 49వ కీర్తనలో చదివాం కదా, ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు పశుప్రాయుల వలె నశిస్తారు.
పశుప్రాయులకు సమానంగా ఉంటాము. బుద్ధి లేకుండుట చాలా ఘోరమైన నష్టము ఒక మనిషి జీవితంలో. దేవుణ్ణి వేడుకుందాం. అదే దావీదు వేడుకుంటున్నాడు, నాకు బుద్ధి దయచేయము, నీ మార్గములలో నేను నడుచుకున్నట్లు, నీ త్రోవలలో నడిచినట్లు నాకు బుద్ధి దయచేయు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం మనం కూడా. దేవా, నా ప్రవర్తనలు, నా మార్గములు, నా క్రియలు సంపూర్ణమైనవిగా ఉండాలి. నన్ను నాశనములోనికి తీసుకువెళ్ళే క్రియలు, నన్ను మరణములోనికి, పాతాళమునకు నేరుగా తీసుకొని పోయే క్రియలు నా యందు ఉన్నాయేమో, అలాంటి మనస్సు నా యందు కనబడుతుందేమో, అలాంటి క్రియలు, అలాంటి ప్రవర్తన నా యందు కనబడుతుందేమో. ప్రభు, నన్ను క్షమించయ్యా, నన్ను మేలుకొలుపు తండ్రి, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.